ఆ చైర్ మీద కూర్చుంటాడు. ఏంది ఇడు ముందులు తిన్నావా? తిన్నా. ఉండు, డాక్టర్ వస్తున్నాడు. నమస్తే డాక్టర్. నమస్తే నమస్తే. ఏం కాంపౌండర్, మన హాస్పిటల్ శ్మశానం ప్లేస్ లో పెట్టావు? సమాధి వాళ్ళు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఆడ పెట్టినాం సార్ బోర్డు, అందుకు వచ్చేసి సార్ మన హాస్పిటల్కి. సరే సరేలే. ఎవరైనా పేషెంట్ వచ్చినారా? రాలే సార్. పోయి పట్టుకోండి మరి గాడిది. సరే సార్. రాబోయే బిరిగా పట్టుకోవచ్చినాను సార్. ఏం బాబు నీ ప్రాబ్లం? ఏమేమో అవుతాం సార్. ఏమేమో అంటే ఏం బాబు ఏం ప్రాబ్లం? వాడు పెద్ద మెంటల్ గా కొడుకు సార్. వాడే పెద్దగాడు మాట్లాడతావా? ఏ బాబు గ్యాల్ పిలిచో. గ్యాల్ ఎదులో, గ్యాల్ పిలిచో, గ్యాల్ ఎదులో, గ్యాల్ పిలిచో. సార్ పోతాను సార్. హలో, శనివారం చికెనా? సరే సరేలే, నీకోసం 1 కేజీ కాకపోతే 2 కేజీలు వేసాలే. పేషెంట్ వచ్చినారు, బాయ్. గెలవరు బాబు. ఇంకేడు పెడతారు వాడు పోయాడు. నెక్స్ట్ కూర్చో బాబు. సార్ గోకి గోట్ పోతున్నాయి కానీ నవ్వ పోవట్లేదు సార్. అవన్నీ ఆశిస్తా. కంపౌండర్ ఈ చీటీ ఏంటి? ఇగోండి అయ్యా. అవును సార్, ఈ మందులు పనిచేస్తాయంటారా? నువ్వు ఇవి పని చేయవు. నువ్వు బాగా గోలు పెంచుకుని గీక్కుంటా ఉండాలా. మీకు సార్ ఓయో ఫస్ట్. నమస్తే నమస్తే. డాక్టర్ సాబ్, నువ్వు ఇచ్చిన మందులు ఎక్కడా చిక్కలే డాక్టర్ సాబ్. బండ్లో బెంగళూరు పోయినా అక్కడ ఇక్కడ, బస్సు హైదరాబాద్ పోయినా అక్కడ ఇక్కడ, ట్రైన్లో ఢిల్లీ పోయినా అక్కడ ఇక్కడ. ఏది బాబు ఆ చీటీ? వాడిని దుప్పలు నా సంతకం రా. వాటర్లో చెప్పారు కదా పేషెంట్లకి అర్థమయ్యేలా రాయమని. ఉండి నీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ కూర్చో బాబు. ఏం బాబు నీ ప్రాబ్లం? పొద్దున్న 2 కేజీ మటన్ తిన్నా. పాస్ పెన్ పెట్టి చెత్తపుట్లో వేసినావా? నా పుట్టలే వేసుకున్నా. ఏ కాంపౌండర్, ఆయనకి టాబ్లెట్ ఇవ్వు. అబ్బా, మన ఊర్లో గొప్ప విన్నోట్లో పడి వచ్చింది సార్.
ఏ కాపాడే నేను ఏదేదో మాట్లాడుతున్నా నీకంటే ఫస్ట్ మా హస్బెండ్కి నువ్వు వెళ్ళి రాలా నెక్స్ట్ నమస్తే సర్దార్ సాబ్ నమస్తే నమస్తే ఏ కాపాడర్ సర్దార్ సార్ మీ రిపోర్ట్స్ తీసుకొని రాపో ఇదిగోండి సార్ సార్ మీకు షుగర్ ఉంది సార్ ఎన్ని కిలోలు లే హోళాగా షుగర్ కి షుగర్ వ్యాధికి తేడా తెలియదారా నీకు ఏ కాపాడర్ ఆయన గంటే ఫస్ట్ నెయ్యి పచ్చు కర్దారియా నెక్స్ట్ కూర్చోండి బాబు కాళ్ళు నొప్పులతో వచ్చినాడేమో పాపం ఏం బాబు నీ ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు సార్ అవును నీకు మంచి వీల్చైర్ రాసిస్తా నాకెందుకు సార్ పిలిచారు నువ్వు నడచాల్సిన అవసరం లేదు అదే పోతానే ఉంటుంది మీకు ఇది హాస్పిటల్కి ఒక దండం నేను పోతా పోయిరాపు పోయి నెక్స్ట్ ఏ బాబు కాంపౌండర్ ఏంది కాంపౌండర్ మనకి పొద్దు పొద్దున్నే గిరాక్ పాసిన కొడుకులు తప్ప ఇంకెవ్వరాలే మీరు ముందు బండ్లో వడలు అమ్ముకున్నారు సార్ ఏంది కాంపౌండర్ నీకు అట్లా కనిపిస్తాను నేను గిరాక్ అంటే సరే సరేలే పోయి ఊర్లోకి అందరికీ చెప్పేసి రాపో ఓ ట్రీట్మెంట్ చేపించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ అని ఓ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ అమ్మా ఓ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ అమ్మా ఓ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ అమ్మా ఫ్రీ 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 రావాలమ్మా రావాలి ఎక్కడ సార్ ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ ఇక్కడ బాబు ఎందుకు కూర్చున్నావు నాకు తలనొప్పి ఉంది ఇంకో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ అన్నారు కదా దానికే బాబు కాంపౌండర్ ఆయన బ్లడ్ ఎంత పోతుంది ఆయన కుట్లి సరే సార్ నెక్స్ట్ ఏం బాబు నీ ప్రాబ్లం సార్ నేను లావన్నా సన్నకాలంటే ఏం చేయాలి సార్ నీకు మంచి హాస్పిటల్ పేరు రప్పిస్తా అడిగి పోయి చూపించుకో ఏ బాబు డబ్బులు అదే మంచి హాస్పిటల్ కలిసి ఆడేస్తాను ఏ పొద్దు పొద్దున్న తిక్కన కూడా తగిలినాడు హాస్పిటల్కి నెక్స్ట్ కూర్చోండి బాబు నమస్తే సార్ నమస్తే 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 కూర్చో ఏం బాబు నీ ప్రాబ్లం ఎందుకు అన్ని ఊడిపోతానా సార్ అవునా ఉండి నీకు మంచి మందులు రాసిస్తా తీసుకో ఏంటి బాబు అట్లా తినేసా నాకు తీసుకో బాబు ఏంటి బాబు అట్లా తినేసాడు ఏ బాబు నేను జీడీలు తినే నా హాస్పిటల్ ముంచేలా ఉన్నాడు గంటే ఫస్ట్ గుడి తప్పియా